ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఒక స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తాను. ఈ స్నాక్ ఐటెం ఏమై ఉంటుందో మీరైతే నాకు గెస్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి పన్నీర్ మెజెస్టిక్ అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్ కానీ, ఇది అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పన్నీర్ మెజెస్టిక్ అనేది మనం ఈజీగా 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా సరే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇదే విధంగా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదంటే మనం టమాటా సాస్లో డిప్ చేసుకొని తినొచ్చు అనమాట. అంత టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఈరోజు ఈ పన్నీర్ మెజెస్టిక్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బయట సూపర్ మార్కెట్లో తీసుకున్నటువంటి జెస్సీ వాళ్ళది పన్నీర్ అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, దీన్ని అయితే ఇట్లా మంచిగా అయితే మనకు కావాల్సిన లావ్ అయితే ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవాలి. అలా యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే నేను నాకు కావాల్సినటువంటి సైజులో అయితే పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. చూసారు కదా? ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఒక ప్లేట్లో కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను నేను. నాకు కొంచెం పెరుగు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి. ఇందులో వచ్చేసి మసాలాలు ఏమేస్తున్నానంటే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి అనేది ఈ కసూరి మేతి వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే కొంచెం నలిపేసేసి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్ని అయితే మంచిగా అయితే కలిపేసేసుకోవాలి. ఇది ఫస్ట్ అయితే నేను స్పూన్తో కలిపేసుకుంటున్నాను. తర్వాత చేతితోటి బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఈ క్రీమ్ అనేది రావాలన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుందండి. మనము ఇదే పన్నీర్ మెజెస్టిక్ మనం బయట రెస్టారెంట్లోకి వెళ్ళి తీసుకుంటే మనకు 300, 350 అయితే చార్జ్ చేస్తారనమాట. అదే మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే చేతి అయితే మొత్తం మెత్తగా అయితే కలిపేసేసుకుంటున్నాను. ఇదిగో చూసారు కదా? ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు అనేది ఈ మసాలాలో వేసేసుకొని కలిపేసుకుందాము. దీన్ని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మసాలాలు మొత్తం కూడా పన్నీర్కి అయితే మంచిగా పడుతుందన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి మనకు మంచి బైండింగ్ అయితే యూజ్ అవుతుంది ఈ పెరుగు అనేది. ఇందులో మనం కొంచెం పెరుగు అనేది ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి పెరుగు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ నుంచి తింటున్న ఫుడ్ వల్ల కావచ్చు, దేనివల్ల కానీ మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే ఈ పన్నీర్ని షాలో ఫ్రై అయితే చేస్తానన్నమాట. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు, కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఒక్కొక్క పీస్ కూడా మసాలా పట్టించేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. నేను ఎలా అయితే వేస్తున్నానో సేమ్ అలా వేసుకోండి. మీరైతే చాలా టేస్ట్ బాగా వస్తుంది. ట్రై చేయండి ఖచ్చితంగా, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? చాలామంది పిల్లలు పాలు తాగరు. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా కూడా మనము ప్రోటీన్ అనేది వాళ్ళకి అందించవచ్చు అనమాట. ఈ విధంగా మనం అటు ఇటు రెండు వైపులా మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లోనే ఈ పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ నార్మల్గానే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఇట్లా ఒకవైపు నుంచి ఇంకొక వైపు నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా? మనకి ఇక్కడ మసాలా మొత్తం మాడిపోతున్నట్టు ఉంటుంది, కానీ ఏం మాడదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఇవైతే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతాయి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పన్నీర్ మెజెస్టిక్ అనేది మనకి వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇదే విధంగా సేమ్ మిగతాయి కూడా మనమైతే నిదానంగా ఫ్రై చేసేసుకుందాము. ఇదిగో చూడండి, ఫస్ట్ నేను ఫ్రై చేశాను కదా, ఇది చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇవి కూడా ఒక సైడ్ అయితే మంచిగా అయితే ఫ్రై అయినాయి కదా. సేమ్ ఇందాకలాగానే వీటిని కూడా నిదానంగా అయితే టర్న్ చేసుకొని రెండు వైపులా అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇవి కూడా అదే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే వాడామండి. మనం ఎట్లాంటి వాళ్ళైనా కానీ తినొచ్చు అనమాట. ఫైనల్లీ మన పన్నీర్ మెజెస్టిక్ అనేది అయితే రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా తిన్నా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. మనం ఎందుకంటే ఒక 10 నిమిషాలు అయితే దీన్ని సపరేట్గా పెట్టేసాం కదా అన్నీ కలుపుకొని, దానివల్ల పన్నీర్ కూడా మంచిగా మసాలాలన్నీ పట్టాయి అనమాట. చాలా టేస్ట్ అయితే బాగుంది. స్మెల్ కూడా ఇది ప్రిపేర్ చేస్తుంటే చాలా మంచి అరోమా అయితే వచ్చిందనమాట. ఫైనల్లీ పన్నీర్ మెజెస్టిక్ అనేది అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ పన్నీర్ మెజెస్టిక్ అనేది నేను మా పాపకైతే చేసి పెట్టాను. తను కూడా రివ్యూ ఇస్తుంది. తనైతే చాలా బాగా నచ్చిందనమాట తనకి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?